ఈ ఆస్మా పేషెంట్స్‌లో ఇన్హేలర్స్ వాడడం ఎంత ఇంపార్టెంటో, వాటిని సరైన పద్ధతిలో వాడడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇవి తెలియక పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఇన్హేలర్స్ ఎలా వాడాలో మనం తెలుసుకుందాం. సో, మొదటగా ఇన్హేలర్ షేక్ చేయాలి బాగా. సో, షేక్ చేసిన తర్వాత మనం గాలంతా ఎక్సేల్ చేయాలి బయటికి మన లంగ్స్ నుంచి. సో, తర్వాత మనం ఈ ఇన్హేలర్ తీసుకొని క్యాప్ తీసేసి, సో, ఇన్హేలర్ తీసుకొని మనం పంటి మధ్యలో, టీత్ మధ్యలో పెట్టుకొని ఇలా లీఫ్‌తో సీల్ చేయాలి. ఆ తర్వాత ఇన్హేలర్ ప్రెస్ చేసి స్లోగా, డీప్‌గా మనం శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత ఇన్హేలర్ బయటికి తీసి మనం 10 సెకండ్స్ బ్రెత్ హోల్డ్ చేయాలి. సో, ఆ తర్వాత మనం శ్వాస బయటికి వదిలేయాలి. సో, ఇలా ఇప్పుడు మనకి ఇంకొక పఫ్ కావాల్సినప్పుడు మళ్ళీ 1 మినిట్ తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ మనం రిపీట్ చేయాలి. ఆ తర్వాత మనం మంచిగా మౌత్ వాష్ చేసుకోవాలి.